తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు తన ప్రేమతో, క్రీస్తు ప్రభు తన కృపతో, పవిత్రుడైన దేవుడు తన సహకారంతో దీవించునుగాక. ప్రభువే ఈ మాటలను స్వయాన తెలియజేస్తున్నాడు. పుట్టినది ప్రతి ఒక్కటి గిట్టుతుంది, మధ్యలో వచ్చినవి మధ్యలోనే గతిస్తాయి. మనం చూస్తున్న సృష్టి, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్రాలు, చెట్లు చేమలు, కొండలు కోనలు, స్థితులు గతులు, మేడలు మిద్దెలు, పర్వతాలు నదులు, సముద్రాలు అన్నీ గతించిపోతాయి. ఏది శాశ్వతంగా నిలబడదు. నేడు చూసినది రేపు ఉండకపోవచ్చు, రేపు కలిగేది ఎల్లుండి కనిపించకపోవచ్చు. అనగా భూమి పైన ఉన్నవి, ఆకాశం క్రింద ఉన్నవి ఏదియూ శాశ్వతం కాదు. అన్నీ తాత్కాలికమే, నశించడం ఖాయమే. కానీ దేవుని విషయానికొస్తే ఆయన ఆది మధ్యాంతరహితుడు, సజీవుడు, ఉన్నవాడు, శాశ్వతుడైన ప్రభువు. కావున ఆయన ప్రమాణం చేసిన వాగ్దానాలు, మాట్లాడిన మాటలు కలకాలం నిలిచి ఉంటాయి. ఆయన మాటలు శక్తి గలవి, జీవము గలవి. వానికి మరణమే లేదు. యుగాలు మారినా, కాలాలు మారినా, తరాలు మారినా మారనటువంటి గొప్పనైనవి దేవుని మాటలు. మనిషి నిమిషానికో మాట మారుస్తాడు. స్థిరత్వం ఉండదు, గమనం ఉండదు, అర్థం పర్థం ఉండదు. కానీ దేవుని మాటలు ఎల్లకాలం నిలబడతాయి. ఎందుకంటే అవి అర్థవంతమైనవి, అవంతరాలను తీర్చేవి, అడ్డంకులను కూల్చేవి. కావున దేవుని మాటలపై ప్రతి విశ్వాసి నమ్మకాన్ని పెంచుకొని, ఆధారపడటం నేర్చుకొని, జీవింపచేస్తూ దేవుని మాటలలో మర్మాన్ని వివరిస్తూ కలకాలం జీవించాలి. అందుకే గతించిపోని, నశించిపోని శక్తి గల, జీవం గల మాటలను ప్రభువు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతూ, ఆలోచిస్తూ, అనుసరిస్తూ జీవించుదాం. ప్రార్థించుదము. భూమి ఆకాశమును సృజించిన మా దేవ, మీకే మా వందనం, మీకే మా స్తోత్రం. మా జీవితాలను మార్చుటకు, పవిత్రపరచుటకు మీ దివ్య వాక్కును మాకు దయచేసి ఉన్నారు. మీ జీవవాక్యాన్ని ఎల్లవేళలా ఆలకించే మంచి మనస్సును మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.